అమ్మా రారా, ఏం చేస్తున్నావమ్మా? ఈరోజు విజయదశమి నాన్న. నవరాత్రుల చివరి రోజు, అందుకని అమ్మవారికి కొన్ని ఎక్కువ ప్రసాదాలు చేస్తున్నా అంతే. అయ్యో, అప్పుడే అయిపోయాయా? మరి ఏం చేస్తున్నావు? పులిహోర, చక్కెర పొంగలి, పాయసం చేస్తున్నా. పద మరి నాకు తినిపించు. రోజు నువ్వు నాన్నతో పాటు పూజలో కూర్చో. పూజ పూర్తయ్యాక అప్పుడు తినిపిస్తా, ఓకేనా? ఓకే అమ్మా, నేను పూజ చేసుకుంటా. కదా ఇప్పుడు చెప్తావా మరి? కన్నా, నేను నీకు అమ్మని కదా. అవును. మరి అమ్మమ్మ నాకు అమ్మ కదా. అలా మనందరికి కూడా ఒక అమ్మ ఉంది, తనే రాజరాజేశ్వరీదేవి. అవునా? అవును నాన్న. దేవతలకి, రాక్షసులకి, త్రిమూర్తులకి అందరికీ అమ్మ పాలసముద్రం మధ్యలో మణిద్వీపంలో ఉంటుంది. అవునా? అవును, తనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటు ఈ భూమి మీద ఎవరెవరు ఏం చేయాలో నిర్ణయిస్తుందట. తనే రాజరాజేశ్వరీదేవి. ఇంకా ఈరోజు విశేషం ఏంటంటే, మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసం వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆయుధాలని శమీ వృక్షం మీద పెడతారట. అవి ఎవరికి కనిపించవు. అవునా? పాండవులు ఎవరమ్మా? ఈ కథ నీకు ఫుల్గా తర్వాత చెప్తాను, ఓకేనా? మళ్ళీ అజ్ఞాతవాసం పూర్తయ్యాక శమీ వృక్షం దగ్గరికి వస్తారు. అక్కడ ఆ చెట్టుపై పాలపిట్ట వాలి ఉంటుంది. దానికి దండం పెట్టుకొని శమీ వృక్షం మీద ఉన్న ఆయుధాలను తీసుకుంటారు. అలా పాండవులు విజయదశమి రోజున ఆయుధ పూజలు చేసుకున్నారట. అలాగే యుద్ధంలో కూడా గెలిచారట. అందుకని అప్పటి నుంచి విజయదశమి చేసుకుంటున్నారు. ఈ రోజున అందరూ పాలపిట్టను చూడడము, శమీ వృక్షానికి దండం పెట్టుకోవడం చేస్తారు. రోజు నాన్న బైకి పూజ చేసుకున్నాడు కదా, అలా వాహన పూజలు, ఆయుధ పూజలు కూడా చేస్తారు ఈరోజు. అవునా? కదా నాకు నచ్చింది. నీకు నచ్చిందా? ఈరోజుతో నవరాత్రులు పూర్తయ్యాయి. సో సార్ కదా. అమ్మవారికి నమస్కారాలు. మా కథలన్నీ విన్నారు కదా, నీకు ధన్యవాదాలు. స్టోరీస్ అన్నీ నచ్చాయా? నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లో మీ వీరు. బాయ్ బాయ్.